హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. ఇప్పుడే హరికథ అనే తెలుగు వెబ్ సిరీస్ని చూడడం జరిగింది. ఈ సిరీస్ అరౌండ్ 3 hours రన్ టైమ్తో 6 episodes హాట్స్టార్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుందండి. సో లిటరల్లీ ప్రమోషన్స్లో అయితే రాజేంద్ర ప్రసాద్ గారు అయితే ఈ సిరీస్కి చాలా ఎలివేషన్స్ ఇచ్చారండి. మరి ఈ సిరీస్ అంత వర్తా కాదని ఇండెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఇంక ఈ సిరీస్ స్టోరీ లైన్ వచ్చేసి ఊర్లో అయితే ఎవరికీ తెలియకుండా హత్యలు అయితే జరుగుతూ ఉంటాయి. సో అయితే ఊర్లో ఇదంతా హత్యలన్నీ కూడా దేవుడే చేస్తున్నాడని ప్రచారం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ హత్య చేస్తుంది నిజంగానే దేవుడా? ఆ దేవుడికి ఈ హత్యలకి సంబంధం ఏంటి? ఇదంతా తెలియాలంటే ఈ సిరీస్ ట్రై చేయాల్సిందే. ఈ సిరీస్లో పాజిటివ్ విషయానికి వస్తే కాన్సెప్ట్ అయితే చాలా యూనిక్గా అనిపించిందండి. సో ఈ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని ఫస్ట్ 2 episodes కూడా చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. ఆ క్యూరియాసిటీ ఫ్యాక్టర్ని అలా బిల్డ్ చేసుకుంటూ తీసుకెళ్లారు. అండ్ అలానే ప్రతి ఎపిసోడ్లో కూడా ఒక 5 minutes మంచి హై ఇచ్చే సీన్ అయితే బాగా రాసుకున్నారు. ఇంకా నాటకం ఎపిసోడ్స్ అండి, అవి కూడా పర్లేదు అనిపించింది. అండ్ అక్కడక్కడ థ్రిల్లింగ్ పార్ట్స్ కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి ఈ సిరీస్లో. ఇంక ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా పర్లేదు అనిపించింది. అలానే పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే శ్రీరామ్ గారు అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు అండి ఇద్దరు పోటీ పడి నటించారని చెప్పాలి. సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇక టెక్నికల్గా కూడా ఈ సిరీస్ అయితే చాలా స్ట్రాంగ్ అనిపించింది. సో సినిమాటోగ్రఫీ కానీ, మ్యూజిక్ కానీ, కెమెరా వర్క్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎక్కడా తగ్గలేదండి, టూ గుడ్గా ఉన్నాయి. ఈ సిరీస్లో నెగిటివ్స్ విషయానికి వస్తే తీసుకున్న కాన్సెప్ట్ చాలా కొత్తగా, చాలా యూనిక్గా, రిఫ్రెషింగ్గా అనిపించినా కానీ దాని చుట్టూ రాసుకున్న క్యారెక్టర్స్ కానీ, ఆ స్టోరీ కానీ చాలా అంటే చాలా రొటీన్గా అనిపించింది. సో ఫస్ట్ 2 episodes అయిపోతున్న తర్వాత అయితే సిరీస్ గ్రాఫ్ అయితే అలా పడిపోతూ ఉంటుందండి. లిటరల్లీ 4th episode తర్వాత అయితే మనం ఈజీగా ప్రిడిక్ట్ చేసేలా ఉంటుంది నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది. సో ఏదో కొత్త కాన్సెప్ట్ తీశారు, ట్రై చేయొచ్చు అనుకునే లోపు మళ్ళీ ఓల్డ్ టెంప్లెట్కి వెళ్ళిపోయారని చెప్పాలి. ప్రెజెంటేషన్ విషయంలో కూడా అదే జరిగిందండి. ఫస్ట్ 2 episodes చాలా బాగా తీసుకెళ్లారు. తర్వాత ఎపిసోడ్స్ ఏంటి వీలైనా తీసింది అన్నట్టుగా తీసుకెళ్లారు. సో హారర్కి, థ్రిల్లింగ్ ఫ్యాక్టర్స్కి చాలా స్కోప్ ఉందండి. కాకపోతే ఏది వర్కౌట్ అవ్వలేదని చెప్పాలి. దానికి రీజన్ ఏంటంటే ప్రిడిక్టబిలిటీ. సో ఈ ప్రిడిక్టబిలిటీ వల్ల వాళ్ళు ఏం చూపించినా కానీ మనం అయితే కనెక్ట్ కాలేకపోతున్నాం. అండ్ ఎమోషన్స్ కూడా అంతే, చాలా ఆర్టిఫిషియల్గా అనిపించాయి. సో ఇక ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా పెద్దగా ఉండవండి. కాన్సెప్ట్ కొత్తగా ఉండి బాగా స్టార్ట్ చేశారు కానీ తర్వాత ఓల్డ్ టెంప్లెట్లోకి వెళ్ళిపోయారు. ఇక క్లైమాక్స్ ట్విస్ట్ మీద అయితే వీళ్ళు బాగా నమ్మకం పెట్టుకున్నట్టున్నారు. అది కూడా పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. ఇక క్లైమాక్స్లో కూడా వైలెన్స్ ఎందుకు అంత పెట్టారో నాకు అర్థం కాలేదు. ఆ వైలెన్స్ కూడా ఎందుకు వర్కౌట్ అవ్వలేదండి, ఎందుకంటే చాలా ఆర్టిఫిషియల్గా అనిపిస్తూ ఉంటుంది. సో చాలా లాజిక్స్ని అయితే వదిలేశారు. సినిమాటిక్ లిబర్టీస్ కూడా చాలా ఎక్కువ తీసుకున్నారు. సో ఫైనల్గా ఈ సిరీస్కి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే కాన్సెప్ట్ కొత్తగా ఉన్నా కానీ ఓల్డ్ టెంప్లెట్లో చూపించారండి. సో ఇట్స్ కంప్లీట్లీ యావరేజ్ సిరీస్ అని చెప్పాలి. మరి రాజేంద్ర ప్రసాద్ గారి రిలేషన్ ఇచ్చిన అంత అయితే లేదు ఈ సిరీస్. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ సిరీస్ మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్లో షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.